అందరికీ నమస్కారం అండి. మేము శ్రీచక్ర హాస్పిటల్ నుంచి వచ్చామండి. మన సురేంద్ర బాబు గారి సహకారంతో వైద్యం ప్రతి ఒక్కరికి అందాలని చెప్పి మన పవన్ గారు లోకల్ లీడర్స్ అంతా కలిసి, సార్ మా ఊర్లో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ మనం చేతనైన సాయం చేయాలని చెప్తే మేము కర్నూలు నుంచి రావడం జరిగిందండి. ఇక్కడ ఉచితంగా ఫ్రీ మెడికల్ హెల్త్ అవేర్నెస్ క్యాంప్ చేయడం వల్ల వీళ్ళకు కంటి పరీక్షలు, తర్వాత గుండె పరీక్షలు, తర్వాత షుగర్ టెస్ట్, ఏం ప్రాబ్లం ఉన్నా మన సురేంద్ర గారి సహకారంతో, ఎమ్మెల్యే గారి సురేంద్ర గారి సహకారంతో వీళ్ళందరినీ ఉచితంగా మేమే ఇక్కడి నుంచి తీసుకెళ్లి అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళని దగ్గరుండి అన్ని పరీక్షలు చేయించి, ఒకవేళ కంటి ఆపరేషన్ ఉంటే కంటి ఆపరేషన్ చేయించి, వాళ్ళకు తోడు వచ్చిన వాళ్ళకు కూడా టిఫిన్ భోజనం అన్ని అరేంజ్ చేసి తిరిగి మళ్ళీ వచ్చేటప్పుడు కూడా వాళ్ళని ఛార్జీలు ఇచ్చి వాళ్ళ ఇళ్ళకు చేరేటట్లు చూస్తున్నామని. ఇది కేవలం మన సురేంద్ర బాబు గారితోనే జరుగుతుంది. ఎక్కడ మాకు ఎవరు ఏ సపోర్ట్ లేకుండా సురేంద్ర బాబు గారు మేమున్నామండి, మా వాళ్ళకు మీరు బాగా చూడాలా, ఏ ఇబ్బంది ఉన్నా మేము సహకరిస్తాము, మా వాళ్ళని బాగా చూడండి అని చెప్పడం వల్ల మేము కర్నూలు నుంచి రావడం జరిగింది. అందుకనే ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ఒంటిమిద్ది గ్రామంలో సురేంద్రన్న ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలందరూ కూడా ఎటువంటి హెల్త్ సమస్యలు లేకుండా బాగుండాలని చెప్పేసి సురేంద్రబాబు సార్ గారు ఒక వినూత్నమైన ఆలోచనతో, ఒక గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. ఈ రోజు ఒంటిమిద్ది గ్రామ ప్రజలందరూ కూడా ఇంటికొచ్చి చెకప్లు చేయించుకుంటున్నారు. ఇక్కడ గుండెకి సంబంధించినటువంటి కావచ్చు, కంటికి ఇతరత్ర సమస్యలు కావచ్చు, ఏ సమస్య ఉన్నాయి కానీ ఉచితంగా ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి, మరి ఇక్కడ నుంచి ఏదైనా ఎక్కువ తీవ్రత ఉంటే హాస్పిటల్ తీసుకెళ్లి హాస్పిటల్లో ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించి, ఫ్రీగా ఏదైనా ఆపరేషన్ వరకు ఉంటే ఆపరేషన్స్ కూడా చేయించి, మరి అలాగే వాళ్ళకి ఎటువంటి డబ్బు ఖర్చు కాకుండా వారిని ఎటువంటి ₹1 ఖర్చు లేకుండా వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు ఇక్కడే డ్రాప్ చేసే విధంగా సురేంద్రబాబు సార్ గారు ఇంత గొప్ప ఘనమైన కార్యక్రమం నిర్వహించినందుకు యావత్ ఒంటిమిద్ది ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ గతంలో కూడా అనేకంగా యువత కోసం చేశారు, మహిళల కోసం చేశారు, మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం అనేక కార్యక్రమాలు చేశారు. ఈ రోజు కూడా ఇలా ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి సురేంద్రబాబు సార్ గారు ఒక గొప్ప సంకల్పం చేసినందుకు కూడా యావత్ ఒంటిమిద్ది ప్రజలందరూ కూడా సురేంద్రబాబు సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సురేంద్రబాబు సార్, థ్యాంక్ యూ సురేంద్రబాబు సార్. ఉరవకొండ మండలాన మిద్యాల గ్రామమందు చిన్న సన్నకారు రైతు కుటుంబాన పుట్టినావు. వెనక చర్లలో చదువు మొదలు పెట్టి ఎదిగినావు, చదువులతో పాటు ప్రజల కష్టాలను చదివినావు, సాటి మనిషి కష్టాలకు స్పందించే సహృదయం. అందరికీ నమస్కారం. మనమందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని ఒక ఉద్దేశంతో ఈరోజు మన ఒంటిమిద్ద మున్సిపాలిటీలో అమిలేని సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎంతో మంది పేద ప్రజలు, వృద్ధులు హాస్పిటల్ కి వెళ్లి వాళ్ళు ఖర్చు పెట్టలేక ఎంతో మంది ఇంటి దగ్గరే ఉంటున్నారు. మరి అలాంటి వాళ్ళు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగించుకొని, మరి వారికి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఉచితంగా, వాళ్ళకి కంటి సమస్య అయితే కంటి సమస్య, గుండె జబ్బు అయితే అది, ఇంకా ఏ సమస్యలకైనా వారు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. దీన్ని అందరూ ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. సురేంద్రన్న ఆరోగ్య రక్ష ద్వారా ఈరోజు ఒంటిమిద్ది వార్డులోని ఇక్కడ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎంతో పేద ప్రజలందరికీ చాలా ఉపయోగకరమైన శిబిరం ఇది. ఎందుకంటే చాలా మంది మనకు గుండె జబ్బులు అయితేనేమి, కండ్లు సరి కనపడకపోవడం అయితేనేమి, ఇలాంటి సమస్యలతో చాలా మంది బాధపడుతున్నాము. అలాంటి వారికి ఇక్కడ మన ఉన్న ప్రదేశానికి వచ్చి ఈరోజు గుండె జబ్బులకి చేయాల్సిన పరీక్షలన్నీ ఇక్కడ ఉచితంగా చేసి
చేస్తున్నారంటే మనకందరికీ చాలా ఉపయోగకరమైనది. ఇలాంటివన్నీ మనం చాలా ఉపయోగాలు ఉన్నది. మనం టౌన్ లోకి వెళ్తే 10,000 20,000 దాకా ఈ టెస్టులు చేసుకునే ఖర్చు అవుతుంది. కాబట్టి మనం అందరూ ఇక్కడ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకున్నాం. ఇక్కడ ఏమైనా వాళ్ళు ఇంకా ముందుకు ఏదైనా టెస్ట్ చేయాలన్నా కూడా వాళ్ళు ఉచితంగా మన ఛార్జీలు కానీ ఏమన్నా భోజన వసతులు కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ సదుపాయాన్ని మనందరూ ఉపయోగించుకుందాం. మన సురేంద్ర బాబు గారికి మనందరూ ఈ అవకాశం ఇచ్చిన దానికి ఆయనకంతా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ రోజు ఒంటిమిద్ది గ్రామంలో సురేంద్రన్న ఆరోగ్య రక్ష కార్యక్రమానికి వచ్చేసి మార్కెట్ యార్డ్ చైర్మన్ లక్ష్మీదేవి గారికి మరియు గ్రామ ప్రజలందరికీ సురేంద్ర బాబు గారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ఒంటిమిద్ది గ్రామంలో మున్సిపాలిటీ ఒంటిమిద్ది గ్రామంలో మనము ఆరోగ్య సురక్ష గ్రామం కింద డాక్టర్లు వచ్చి ప్రతి ఒక్కరిని చెక్ చేసి కంటి సమస్య అయితేనేమి హెల్త్ సమస్యలు ఏమున్నా ఆరోగ్య సమస్యలు అంటే కంటి సమస్య, గుండె సమస్య, చర్మ సమస్యలు ఏ సమస్యలు ఉన్నా తెలుసుకొని వాళ్ళకి ఇక్కడ ఉచితంగా అన్ని ఏ విధమైన రూపాయి ఖర్చు లేకుండా ఇక్కడ మన ఇంటి దగ్గరకు వచ్చి ఉచితంగా ఆరోగ్య దాని గురించి ఇక్కడ హెల్త్ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. దీనికి ప్రతి ఒక్కరు మనమందరూ కలిసి చెక్ చేయించుకొని మన దానిని సద్వినియోగం చేసుకుని మన ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సురేంద్రుడా సురేంద్రుడా సురేంద్రన్న పిలుస్తోంది కళ్యాణ దుర్గం, తెలుగుదేశ ఘన చరితకు అది భూతల స్వర్గం. పిలుస్తోంది కళ్యాణ దుర్గం, తెలుగుదేశ విజయానికి పసుపు పచ్చ మార్గం. తెలుగు తేజమై వెలిగె చంద్రుడా, మాకు మార్గదర్శిని అడుగుజాడా. నిస్తేజపు యువతకు ఉత్తేజపు సూర్యుడా, యువగళముల నేను గళమౌతా లోకేశుడా. ప్రజాసేవకై అవతరించి పరవశించే మీరిద్దరే పూర్తి అంటూ కథను తొక్కి విజయకేతనం ఎగరేసే సురేంద్రన్. సురేంద్రుడా 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 సురేంద్రన్న. వేద్దాము సైకిల్కే ఓటు వేద్దాము. కావాలి చంద్రన్నే సీఎం కావాలి. వేద్దాము సైకిల్కే ఓటు వేద్దాము.